నా బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ 2 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు కదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనిపించింది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నార్మల్గా అయితే మామూలుగా అప్డేట్ వస్తుంది అనుకున్నా, కానీ సడన్గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు టీజర్ తీసారు. ఎప్పుడు వస్తావు భైరవ, ఎప్పుడు వస్తావు అనేసి. దాని తర్వాత చూసుకుంటే చిన్నపిల్లలకు అన్నట్టే మే 31st వస్తుంది. ఇలా పొద్దున అంటే నైట్ రిలీజ్ అయిపోయి పొద్దున చూసినాం. బాగుంది 2 ఎపిసోడ్స్. పిల్లలు అండ్ ఆల్సో పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇక్కడ మంచి విషయం ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు దాంట్లో మన ప్రభాస్ గారు ఒరిజినల్ ఆడియో ఎలా ఉందో అలానే డబ్బింగ్ చేసే ప్రాబ్లం, కానీ మిగతా ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీలో వేరే లాంగ్వేజెస్లో ఆడియో కొంచెం చేంజ్ ఉంది. ఇక్కడ కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు మూవీకి. ఏంటంటే మన సీన్ ఏదైతే ఉందో, లొకేషన్ మూవీలో ఉండే లొకేషన్ అయితే ఉందో కాశీ చుట్టుపక్కల ఉండే సీన్ కానీ లొకేషన్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్. అండ్ ఆ బుజ్జి అనే వెహికల్ ఎలా తయారవుతుంది అనేది, ఎలా తయారు చేస్తాడు అనేది సీన్స్ కానీ, బ్యాక్ అండ్ స్టోరీ అంటారు కదా, వాళ్ళు ఎట్లా ఫ్రెండ్షిప్ ఫామ్ అయ్యారు అనేది బ్యాక్ అండ్ స్టోరీ మీద మన వాళ్ళు దీంట్లో ఒక రివీల్ స్టోరీ అనుకోవచ్చు. బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టర్ ఉందంటారు. ఫస్ట్ ఎపిసోడ్లోనే మీకు బ్రహ్మానందం గారు చూపించేస్తారు. పెద్దగా ఏమన్నా కానీ అక్కడక్కడ కొంచెం మీకు క్లాసిక్ బ్రహ్మానందం గారివి ఇంటి ఓనర్ లాంటి సీన్స్ మంచిగా కనిపిస్తాయి. పెద్దగా అంత ఏం అనిపించదు, కానీ ఒక చిన్న కామెడీ అయితే పెట్టిరు అనమాట, ఉండాలి కదా అని. కానీ యానిమేషన్ కాడికి వచ్చేసరికి చాలా బాగా చేసారు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఇలాంటి స్టైల్ ఆఫ్ యానిమేషన్ని మనం ఆల్రెడీ స్లగ్టెరా అని ఒక యానిమేటెడ్ సిరీస్ ఉండే, దాన్ని రెఫరెన్స్ లాగా తీసుకొని వీళ్ళు ఇలాంటి బాక్సీ టైప్ లాంటి యానిమేషన్ తీసుకొచ్చారు. ఓవరాల్గా అందరు ఎంజాయ్ చేస్తారు. 2 ఎపిసోడ్స్ ప్లస్ ఇంకో డ్యూరేషన్ ఏంటంటే హాఫ్ అన్ అవరే, 14 minutes అన్నట్టు 2 ఎపిసోడ్స్ అనమాట. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2. ఫస్ట్ ఎపిసోడ్లో మన భైరవాది అండ్ బుజ్జిది ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఆ వెహికల్ ఉంది కదా, ఈవెంట్ అప్పుడు చూసారు కదా, ఆ వెహికల్ ఎలా తయారు చేస్తారు దాని మీద స్టోరీ నడుస్తుంది. అండ్ ఒక బౌంటీ మిషన్ ఉంటుంది. ఆ బౌంటీ మిషన్ గురించి చిన్న హింట్ అయితే చెప్పింది. దీనివల్ల మీకు సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుంది అంటారా? చాలా ప్లస్ పాయింట్ భయ్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఉంది, మోస్ట్లీ మూవీ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఆబ్వియస్గా యానిమేటెడ్ సిరీస్ పెట్టింది కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. బెనిఫిట్ ఏంటంటే మీకు ట్రైలర్ చూడకుండా మూవీకి వచ్చి చూడొచ్చు. అదొక బెనిఫిట్ ఉంది ఈ మూవీకి.